అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మన రాష్ట్రంలో పొలిటికల్గా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే హనీ ట్రాప్. ఇది ఒక్క పార్టీకే పరిమితం అవ్వాలి, రెండు పార్టీల్లో కూడా ఉంది. సో మనం ఈ 2-3 నెలల్లో బయటకు వచ్చిన వ్యవహారాలు చూసుకుంటే, ఈవెన్ గతంలో కూడా బయటకు వచ్చిన వ్యవహారాలు కొన్ని లీక్స్ వచ్చాయి కదా వీడియోలు, అవి ఆ సొంత పార్టీల వాళ్ళే చేస్తున్నది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నది వైసీపీ వాళ్ళు బయట పెట్టారనో, వైసీపీ వాళ్ళు చేస్తున్నది టీడీపీ వాళ్ళు బయట పెట్టారనో అనడానికి లేదు. ఇప్పుడు ఆదిమూలం గారిది వచ్చింది, కోనేటి ఆదిమూలం గారు, సత్యవేడ ఎమ్మెల్యే. అక్కడ టీడీపీలోనే ఉన్న గ్రూపుల కారణంగా అక్కడ 3 గ్రూపులు ఉన్నాయి టీడీపీలో, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. సో ఎమ్మెల్యే గారికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బయటకు తీసుకొస్తే అతని పవర్స్ కట్ అయిపోతాయి, అతనికి సంబంధం ఉండదు, సో అతను బెడద తప్పించుకోవచ్చు అనేది మిగిలిన వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఎమ్మెల్యే వ్యతిరేక శక్తుల ద్వారా ఆయన బలహీనతను వాడుకొని ఆ బలహీనత ద్వారా హనీ ట్రాప్ చేయించి అతన్ని బుక్ చేశారు. ఇప్పుడు అతను బుక్ అయ్యాడు కాబట్టి, అడ్డంగా దొరికాడు కాబట్టి ఇంకా అతన్ని ఎవరూ సపోర్ట్ చేయరు. అతను లీగల్గా ఎదుర్కోవాల్సిందే, లీగల్గా ఫైట్ చేయాల్సిందే. అతని మీద సింపతి కూడా ఉండదు ఈవెన్. సో అతని రాజకీయ భవిష్యత్తు పోయినట్టే. ఆ మహిళ కూడా వైద్య పరీక్ష రానని చెప్పడం, సో ఆ తర్వాత ఆ మహిళ కూడా అంత ఆ కేసుకు తగ్గట్టు యాజ్ పర్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. అంటే ఇక్కడ ప్యూర్లీ ఆ పార్టీ వాళ్ళే ఆయన్ని బుక్ చేశారనేది అర్థం. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కూడా కొన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. సో దానిలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర లేదు. ఆ పార్టీలో వాళ్ళంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఒక వ్యవహారం వచ్చిందండి ఆ మధ్య, ఒక 4 రోజుల కిందట బాగా ట్రెండింగ్లో ఉంది. సో దాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? వైసీపీ వాళ్ళే. వైసీపీలోనే కొంతమంది విజయసాయిరెడ్డి గారు అంటే పడని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అలాగే వైసీపీ వాళ్ళ గతం ఈ అనంతబాబు గారి ఇష్యూ ఒకటి ఉంది. అనంతబాబు గారిది మొన్న ఒక వీడియో కాల్ ఒకటి లీక్ అయింది. అది కూడా ఆ నియోజకవర్గంలో ఆయన అంటే గిట్టని వాళ్ళే. ఆయన మాట్లాడింది ఎవరితోనూ? సొంత పార్టీలో మహిళా నాయకురాలతో ఆయన వీడియో కాల్ మాట్లాడాడు. అలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ మహిళ ఆ వీడియోని రికార్డ్ చేసి బయట పెట్టారు. అర్థమైంది కదా? అంటే ఆ పార్టీలో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని ముంచుకున్నారు, ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ముంచుకున్నారు. సో పొలిటీషియన్స్ సాధారణంగా మనిషి అన్నాక బలహీనతలు ఉంటాయి. సో ఆ బలహీనతల్ని అన్ని చోట్ల బయట పెట్టుకుంటే అడ్డంగా బుక్ అయిపోతారు. సో ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమి దానికి అతీతులు కాదు. అందులోకి వీళ్ళ దగ్గర కొంచెం ఫ్రీ మనీ ఎక్కువగా ఉంటుంది, ఇల్లీగలు, ఈ కరప్షను, ఈ మనీ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కువగా ట్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ట్రాప్కి గురవ్వకుండా ఉండడమే నిజమైన నాయకత్వ లక్షణం. కానీ వీళ్ళు దానికి ఆ ట్రాప్కు బలైపోతున్నారు, గురైపోతున్నారు. ఆ తర్వాత దొరికిపోయిన తర్వాత అది మాది కాదు, మాకు సంబంధం లేదు, రాజకీయ కక్ష, ప్రత్యర్థులు కుట్ర, ఇవన్నీ పనికిమాలిన ఏడుపులన్నీ ఏడుస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ బలహీనతలను వాళ్ళు కంట్రోల్ చేసుకున్నంత వరకు ప్రజా జీవితంలోకి రావడం అనవసరం. ఈవెన్ అనంతబాబు గారు వీడియో చూసినా ఆ వీడియోలో మనకు అర్థమైంది అదే. ఆయన మాట్లాడింది ప్యూర్లీ ఒక సొంత పార్టీ మహిళా నాయకురాలతో. ఆ మహిళా నాయకురాలది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎక్కడ ఏంటనేది చెప్పకూడదు, అందరికీ తెలుసు. ఆమె ఆ వీడియోని రికార్డ్ చేసి బయటకు వదిలారు. ప్లస్ ఆయన దగ్గర 13 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు. అదొక ట్విస్ట్ దానిలో. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని బయటకు లీక్ చేశారు, ఏదో ఇద్దరి మధ్య బేరం కుదరక. అది సొంత పార్టీ వ్యవహారం. ఇప్పుడు సత్యవేడ్ నియోజకవర్గ ఆ ఎమ్మెల్యే వ్యవహారంలో కూడా ఆ పార్టీలో గ్రూపులు ఉన్న కారణంగా ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసిన ఒక సన్నిహితుడే ఈ మహిళ ద్వారా మొత్తం నడిపించాడు, ఈ హనీ ట్రాప్ చేయించాడు అనేది ఒక బయటకు వస్తున్న వాదన. సో ఇట్లా మనం చెప్పుకుంటే గతంలో గోరంట్ల మాధవ్ వ్యవహారం కూడా అటువంటిదే, సొంత పార్టీ నాయకులతోనే. సో ఇలా మనం చెప్పుకుంటే ఈ 2 పార్టీల్లో కూడా ఉన్న చెత్త కల్చర్ ఏంటంటే వాళ్ళను వాళ్ళే బలి చేసుకుంటున్నారు, వాళ్ళను వాళ్ళే హనీ ట్రాప్ చేసుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళే పగబడుతున్నారు. 2 ప్రధాన పార్టీల్లో ఈ కల్చరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.